బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. వీళ్ళరా ఆయనే కొర్నేలి అనబడినటువంటి ఆయన యొక్క కుటుంబ వ్యవస్థ. వీళ్ళరా కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా కట్టుకున్నాడు అంటే వీళ్ళరా చూడండి, అక్కడ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే పిల్లరా ఇక్కడ కొర్నేలి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంటే సమయం సరిపోదు చదివించడానికి, చూస్తే కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి అధికారి కూడా, ఒక గొప్ప ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన క్రింద అనేక మంది సైనికులు ఉన్నారు, సైన్యాధిపతి. పోయిలారా అటువంటి అధికారం కలిగినటువంటి ఇక కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి కనబడుతూ ఉన్నాడు. అంటే తన ఇంటి వారిని భయభక్తులతో నడిపించుకోవడంలో, తన మాట ప్రకారంగా తన భార్య బిడ్డలను నడిపించడంలో కొర్నేలి తనకు తానే సాటి అని మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పోయారా ఈరోజు చాలామంది భర్తలు వారి భార్యలు వారి మాట వినరు. భార్య ఏం చెప్తే భర్త వినాల్సిందే కానీ భర్త చెప్పిన మాట భార్య వినదు. పిల్లరా ఈరోజు అనేక కుటుంబాల భర్తలు చేతకాని వారిగా, చెప్పి చెయ్యించలేని వారిగా, చెప్పి వారిని ప్రోత్సహించలేని వారిగా భర్తలు ఉండడానికి గల కారణం అవిధేయత కలిగిన భార్యలతో. పిల్లరా ఈరోజు భర్తలు ఏమీ చేయలేక కాలక్షేపం చేస్తూ ఉన్నారు. సమాజంలో మనం ఘనంగా కనబడవచ్చు, సూటు బూటు కోటేసుకొని నిలబడవచ్చు, కానీ వ్యక్తిగతంగా మన అంతరాత్మకు తెలుసు మన కుటుంబంలో మన పరిస్థితి ఏంటో. పిల్లరా ఈరోజు మంచి వస్త్రాలు కట్టుకున్నటువంటి స్త్రీలైన వారు పిల్లరా సమాజంలో గొప్పవారిగా కనబడొచ్చేమో, కానీ మీ అంతరాత్మకు తెలుసు ఇంట్లో మీకు యజమానుడిగా ఉన్నటువంటి ఆయనకి ఎలాంటి విలువనిస్తూ ఉన్నారో, ఎలాంటి లోబడే తత్వాన్ని కనపరుస్తున్నారు. పిల్లరా వీటి ప్రభావము ఖచ్చితంగా పిల్లల మీద పడి వారు కూడా శాపగ్రస్తులైపోతారు, వారు కూడా దేవునికి మార్గములో నుంచి తప్పిపోతారు. ఇక సమయంలో వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉండి తన కుటుంబమునకు ముందు నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు చెయ్యండి, మీరు చెయ్యండి, మీరు చెయ్యండి కాదు, నేను చేస్తున్నాను చూడండి. పిల్లరా చెప్తే చేసేవారు తక్కువ, చేస్తే చూసి చేసేవారు ఎక్కువ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ప్రతి విషయాన్ని చెప్పి చేయించాలనుకోవడం పొరపాటు కాదు, చేసి చేయించాలనుకోవడం కరెక్ట్ అండి. ఏమన్నాను నేను? చెప్పి చేయించాలనుకోవడం కరెక్ట్ కాదు, చేసి చేయించాలనుకోవడం కరెక్ట్. కనుక ఈరోజు ప్రతి పనిని మన బిడ్డలు ఏం చెయ్యాలని కోరుకుంటున్నామో అది మనం చెయ్యాలి. అది మనం చేస్తే వారు చూసి చేస్తారు. మన విధానం ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చెప్తున్నాను చెయ్యి, నేను ఇలా చెప్తున్నాను చెయ్యి అని ఖచ్చితంగా మనం ఆజ్ఞాపించినట్టు మాట్లాడుతూ ఉంటాం. చెబితే ఎవరు చేయరండి, చేసి చూపిస్తే చేస్తారు. కనుక ఆ యొక్క మన కుటుంబాన్ని మనల్ని అనుసరించే వారిగా చేయడానికి పిల్లలు మనం చేయాల్సిన పని ఏంటంటే వారి ముందు మనము చేసి వారి చేత చేయించగలగాలి. దేవునికి స్తోత్రం. ఏదైనప్పటికీ కూడా మనం చేసి వాళ్ళని చేయమంటే ఖచ్చితంగా చేయమనక్కర్లేదు, చూసి చేస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా కొర్నేలిని మనం మోడల్గా తీసుకోగలిగితే తన కుటుంబాన్ని తను కట్టుకోగలిగాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా తను కట్టుకోగలిగాడు. 7వ వచనంలో పిల్లరా అతడు ఒక సైనికుని పిలిచి అతడు పిల్లరా ఒక చోటకి ఉపయోగ పంపుతూ ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ కొందరు ఉన్నారండి, వారికి కూడా ఈ సువార్తను ప్రకటించాలి, వారిని కూడా యేసు వైపు తీసుకొని రావాలి, యేసుక్రీస్తు యొక్క రక్షణ వార్తను వారికి కూడా తెలియచేయాలి, తను అనుసరిస్తున్న భక్తిని తన వారికి కూడా అందించాలి అనేటువంటి తాపత్రయంతో పనిచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా ఈరోజు కొర్నేలికి భారం, నేను శతాధిపతిని, నేను 100 మంది సైనికులకు లేక నాయకులకు నేను అధికారిని, నా డ్యూటీలో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, నా పని నాకు ఉంటుంది,
అయినా నాకు ఇదేం పని, నేనేమన్నా దైవ సేవకుడినా, నేనేమన్నా పాస్టర్నా, దేవుడు నాకేమైనా సేవకు పిలిచాడా, నేనెందుకు చేయాలి ఈ పని? ఇది కొర్నేలికి మనస్తత్వం కాదు. భక్తుడెప్పుడు అలా ఊహించడు. భక్తుడెప్పుడు తన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యానికి పొందినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా తన జీవితాంతకాలం దేవునికి రుణపడి ఉండి దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఎక్కడా? వీధులలో, బంధువుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర, స్నేహితుల దగ్గర దేవుని గురించిన సాక్ష్యాన్ని పంచే వ్యక్తిగా మనం ఉండాలి. పిల్లరా, కొన్ని ఆత్మలను దైవ సన్నిధికి నడిపించే విధంగా దేవుని రుచిని వారికి చూపించగలగాలి మన యొక్క సాక్ష్యాల ద్వారా. పిల్లరా, ఈరోజు సమాజంలో సాక్షులుగా ఎవరు ఉండట్లేదండి, ఎవరు ఉండట్లేదు. ఎంతసేపు వ్యక్తిగత అవసరాల నిమిత్తమే ఈరోజు ఈ సాక్ష్యాలను మనం వాడుకుంటూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో చేసిన అనేక గొప్ప కార్యాలని కేవలం మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన్ని వాడుకున్నాం మనం. వీళ్ళది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఇంకా ఆయన్ని మనం వాడుకోవాలనుకుంటున్నాం. మనము లబ్ధి పొందడానికి కాదు. పిల్లరా, ఈరోజు పరలోక రాజ్యములో ఉన్నటువంటి దేవదేవుడు భూలోకానికి రావడానికి గల ఆంతర్యము ఉద్దేశం ఏంటంటే నశించుతున్నటువంటి వారందరినీ రక్షించడానికి. వారికంటే ముందుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని కోరుకొని, పిల్లరా, ముందుగా అంటే మన మీద దేవుడికి ఒక ప్రత్యేకమైన ఆశ ఉంది, ప్రణాళిక ఉంది. దాని ప్రకారంగా దేవుడు మనల్ని పిలిచాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా కాకుండా నీకు ఇష్టమైనటువంటి దారిలో నువ్వు నడుచుకుంటూ నామకార్థంగా వెళ్ళిపోతానంటే అది మనకు ఆశీర్వాదకరం కాదు. దేవునికి స్తోత్రం. కొర్నేలు పిల్లరా, తన ఇంటి వారందరినీ కూడా సక్రమంగా దైవభక్తులు నడిపించుకోనే సమర్థత కలిగిన వాడిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, బైబిల్ గ్రంథంలో కుటుంబాలను సక్రమంగా నడిపించుకున్నటువంటి వ్యక్తులు, భక్తులు ఉన్నారు. కుటుంబాన్ని సక్రమంగా నడిపించుకోలేనటువంటి అసమర్థులైనటువంటి నాయకులు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతారు. పిల్లరా, ఇది నన్ను 1-2 విషయాలు నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, ఈరోజు మన కుటుంబాన్ని కట్టుకోవలసిన వారమై ఉన్నాం. కొర్నేలి తన కుటుంబాన్ని దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా దాన్ని 24వ వచనం చదివితే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 24వ వచనం చూస్తే ఏమండి, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడడానికి లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, భక్తిపరుడైనటువంటి ఈ యొక్క కొర్నేలు ఏం చేశాడంటే తన బంధువులు యొప్పేకి వెళ్ళి అక్కడ అనేక మందిని సమకూర్చి పేతురు గారిని వాక్యం చెప్పడానికి పిలిపించాడంట. పిల్లరా, పేతురు గారికి అంటే దేవుని యొక్క సేవకుడిగా, సువార్థికుడిగా పిల్లలు ఉన్నటువంటి పేతురు గారికి ఆ యొక్క ఆహ్వానం పలికాడు. పేతురు గారు రాగానే కొర్నేలి శతాధిపతి వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి పాదాల మీద పడ్డాడంట. అప్పుడు పేతురు అంటాడు, నేను కూడా నీకులాగా ఎవరిని మానవుణ్ణే, మీరు నాకు నమస్కారం చేయాల్సిన అవసరం లేదు అని పేతురు అన్నాడు, నివారించాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే కొర్నేలి భక్తుడే కాదు, తన్ను తాను తగ్గించుకోగలిగినటువంటి విధేయుడు కూడా. దేవునికి స్తోత్రం. అధికారం ఉందనే గర్వం లేదు, ఉద్యోగం ఉందనే గర్వం లేదు, నాకు సమృద్ధి అయినటువంటి ఆ స్థితి ఉందనేటువంటి గర్వం తనలో ఏమాత్రం కూడా లేదు. అందుకే తన కుటుంబాన్ని కట్టుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈరోజు మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి అంటే మనకు షార్ట్ టెంపర్ కాదు కావలసింది. పిల్లరా, మనలో ఉండాల్సింది తొందరపాటు లక్షణం కాదు, మనలో ఉండాల్సింది సహనం ఉండాలి, అలాగే విధేయత ఉండాలి. కొర్నేలు పిల్లరా ఒక డ్యూటీగా దీన్ని మలుచుకున్నాడండి. అవకాశం వచ్చింది, అదే హాలిడేయో. పిల్లరా, వెంటనే తన వారందరినీ కూడా సమకూర్చాడు. అక్కడ పేతురు గారికి పిలిచినప్పుడు పేతురు గారు రాగానే ముందు ఆహ్వానం పలికాడు. తర్వాత పేతురు లోపలికి వచ్చి చూసేటికి అక్కడ అనేకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత ఘనమైన పని చేస్తున్నాడండి కొర్నేలితో ఎంత ఘనమైన దేవుని పని చేస్తూ ఉన్నాడు.
దేవుని పని కోసం పిల్లరా తను తాను సమర్పణ చేసుకున్నటువంటి ఒక గొప్ప భక్తుడిగా కొర్నేలు కనబడతా ఉన్నాడు. అందుకే కుటుంబాన్ని కట్టుకోగలిగాడండి. కుటుంబాన్ని కట్టుకోగలిగాడు. ఇది నా వాక్యం అంటున్న సంగమా, మనమందరం కూడా మన కుటుంబాలను కట్టుకోగలగాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో నోవాహు మనకు కనబడతాడు. నోవాహు తన కుటుంబాన్ని సమర్థవంతంగా కట్టుకోగలిగాడు అని చెప్పొచ్చు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించండి. దేవాతి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నోవాహు ఈ తరము వారిలో నీవే నీతిమంతుడిగా కనబడ్డావు కనుక నీవు నీ ఇంటివారు వాడలోకి ప్రవేశించండి అని ఎవరితో చెప్పారు? దేవుడు ఎవరితో చెప్పాడు? నోవాహుతో చెప్పాడు. పోయినారా? ఇవి చూడండి, 7వ వచనం చూద్దాం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను భార్య కోడండ్రు తప్పించుకున్నటకై ఆ వాడలో ప్రవేశించిరి. దేవునికి స్తోత్రం. వీళ్ళందరికీ దేవుడు చెప్పాడా? చెప్పండి, వీళ్ళందరికీ దేవుడు చెప్పాడా? చెప్పలేదు. దేవుడు నోవాహుతో చెప్పాడు. నోవాహు కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించుకోగలిగిన నాయకుడిగా ఉన్నాడు. వెళ్ళారా? కుటుంబాన్ని ఏలగలిగిన సమర్థుడిగా నోవాహు ఉన్నాడండి. దేవాతి దేవుడు నోవాహుకి చెప్పాడు, ఇదిగో నీవు నీ కుటుంబము వచ్చేయండి వాడలోకి అన్నాడు. పిల్లరా, వెళ్ళి చెప్తే రావాలి కదా, వాళ్ళు రావాలా లేదండి? ఈరోజు ఎంతమంది అలా రావడానికి సిద్ధంగా ఉన్నారు? భర్త ఫోన్ చేసి ఒక అరగంటలో నేను ఇంటికి వస్తున్నాను, నువ్వు వెంటనే రెడీ అవ్వు అన్నాడు అనుకోండి. ఏమీ అడగకుండా రెడీ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమీ అడగకుండా ప్రశ్నించకుండా రెడీ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిల్లరా, ఖచ్చితంగా దానికి 1,00,000 చూసాం. నాకు కుదరదని చెప్పేవాళ్ళు కొందరు, నేను రాను అని చెప్పేవాళ్ళు కొందరు, ఏదో చెప్తే అప్పుడు వస్తానని వాళ్ళు కొందరు. పిల్లరా, రకరకాలైన మనస్తత్వాలతో కూడిన వ్యక్తులతో ఈరోజు కుటుంబాలు అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. చెప్పింది చేసేటువంటి విధానం లేదు. చెప్పింది చేసే విధానం లేదు. పిల్లరా, ఈరోజు నోవాహు వెళ్ళి ఈ జలప్రలయం వస్తూ ఉంది, ఇదిగో మనం అందరం వాడలోకి ప్రవేశించాలి అని చెప్పినప్పుడు నోవాహు యొక్క కుమారులు, నోవాహు భార్య, నోవాహు యొక్క కోడండ్రు ఆ ప్రవాహ జలం తప్పించుకోవడానికి నోవాహు మాట విని వాడలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. నోవాహు కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈ దినాన్ని దేవుని వాక్యం వింటున్నటువంటి సంగమా, మన కుటుంబాల విషయంలో మనం సమర్థులుగా ఉంటున్నామా, అసమర్థులుగా ఉంటున్నామా? పురుషులైన వారు పోయినారా? అలాగే స్త్రీలైన వారు మీ కుటుంబంలో మీరు ఒక నాయకురాలుగా, అంటే నాయకురాలుగా అంటే భర్తకు కాదు నాయకురాలుగా, కుటుంబాన్ని నడిపించే విషయంలో వీళ్ళరా లోబడేటట్లుగా చేసి కుటుంబాన్ని అంతటినీ కూడా తాను లోబడుతూ కుటుంబంలో బిడ్డలందరినీ ఇతరులందరినీ కూడా ఆ యజమానికి లోబడేటట్లుగా చేసేవారు యజమానురాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళరా నోవాహు తన కుటుంబాన్ని సక్రమంగా నడిపించుకోగలిగిన సమర్థుడిగా కనబడతా ఉన్నాడు. వీళ్ళరా ఈరోజు మన జీవితాల్లో మనం ఎలాగున్నాం? కొర్నేలి తన కుటుంబాన్ని దైవభక్తిలో విశ్వాసములో నిలుపుకుంటూ ఆ ప్రకారంగా కుటుంబాన్ని నడిపించుతూనే అనేక మందిని స్థిరపరుస్తూ ఉన్నాడు, దైవికంగా నడిపిస్తూ ఉన్నాడు. పిల్లరా, నోవాహు దేవుని ప్రణాళిక చొప్పున అతడు నడుచుకుంటూ తర్వాత తన కుటుంబాన్ని అంతటిని సమర్థవంతంగా నడిపించగలిగిన వాడుగా. పిల్లరా, నోవాహు ఏమని ఉంటాడు? రాకపోతే పద్ధతిగా ఉండదు, ఏయ్ అంటూ ఎక్కించాడంటారా? చెప్పండి. అలా ఎక్కిస్తే వాళ్ళు ఎక్కరు. అంత ప్రశాంతంగా దేవుడు తన కార్యాన్ని ఏం జరిగించడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం అనుకోవచ్చు మనం కూడా అప్పుడప్పుడు బయట వాళ్ళకి లోకువ కాకుండా ఉండాలంటే రా, అంతే. రమ్మన్నాను రా, వస్తావా రావా,
అని హుకుం జారీ చేసి ఎంట తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో. కోకోళ్ళలో ఒకటి కాదు, రెండు కాదు. పిల్లరా, అది కాదు సమర్థవంతమైన నాయకత్వం అంటే. ప్రేమతో, ఆప్యాయతతో, బాధ్యతతో పిల్లరా మనం చేయగలిగితే, వారు పిల్లరా మన మాటకు విధేయులై మనల్ని అనుసరించగలిగితే అది దేవునికి ఇష్టం.